నాయన ఈ మాటలు చెప్పే కృపనిచ్చారయ్యా. ఈ గ్రామంలో ఎందరో వినలేకపోయారయ్యా. అటు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎందరో వారి పనుల మీదైనా అయా వారి పనులలో ఉండి ఉండగా తండ్రి అయినా ఈ మైకు యంత్రాంగం ద్వారా విన్న ప్రతి ఒక్క బిడ్డనయ్యా, ఇదిగో కరపత్రాలు చదివిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ గ్రామంలో నీ బిడ్డలు పండిస్తున్న ప్రతి పాడి పంటను దీవించి ఆశీర్వదించి బలపరచమని దేవా. ఎవరైతే రోగులుగా ఉన్నారో తండ్రి వారందరినీ మీరు స్వస్థపరిచి అయినా మీరు నిత్యదేవుడని ఎరిగి నాయనా మీ అందు విశ్వాసం జీవించే కృపా భాగ్యాన్ని అయా ఈ గ్రామానికి సహాయం చేయమని ఇదిగో దీనులమైన మేమయ్యా తిరిగి ఇంకా ముందుకునైనా ఎక్కడైతే మీ సువార్త లేదో నాయనా ఆ ప్రాంతాలకు వెళ్ళుచుండగానైనా మీ దూతలను కావలించి అగ్ని కంచె వేసి నడిపించమని దేవా. ఇదిగోనైనా దీనుల ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని అయా ఇది బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఉన్నతమైన నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి.